యుగ యుగాలుగా ఎగిరిపోని గంధం, కాలదోషమే పట్టని కమ్మని గ్రంథం. యుగ యుగాలుగా ఎగిరిపోని గంధం, కాలదోషమే పట్టని కమ్మని గ్రంథం. బదులే కోరని పవిత్ర బంధం, ఇది అన్నా చెల్లెళ్ళ అనుబంధం. అనుబంధం యుగ యుగాలుగా ఎగిరిపోని గంధం, కాలదోషమే పట్టని కమ్మని గ్రంథం. అంబలితానై కంబళితానై పెంచేటి అన్నా, ఆప్యాయతలో అతను కన్న తల్లి కన్నా మిన్నా. హృదయమే ప్రమిదగా అనురాగపు సమిధగా, హృదయమే ప్రమిదగా అనురాగపు సమిధగా వెలిగించెను చెల్లి రూపం, తన కంటి దీపం. యుగ యుగాలుగా ఎగిరిపోని గంధం, కాలదోషమే పట్టని కమ్మని గ్రంథం. బదులే కోరని పవిత్ర బంధం, ఇది అన్నా చెల్లెళ్ళ అనుబంధం. అనుబంధం. సుజాత గారు కుమార్ గారికి సహాయంగా ఇక్కడుంటే బాగానే ఉంటుంది, కానీ మీరెందుకు రావడం మానేయాలి మేడం? ఈ విషయం వింటే మన స్టాఫ్ అంతా చాలా బాధపడతారు. రాఘవరావు గారు, మీరు పెద్దవారు, అన్నీ అర్థం చేసుకోగలరు. ఒకసారి కుమార్ గారు సుజాత గారు ఈ ఆఫీసుకు రావడం మొదలు పెట్టాక నేనిక్కడికి రాకపోవడమే నాకు గౌరవం, మర్యాద. పైగా ఈ కంపెనీ వ్యవహారాల్లో నేను కావాలని ఇన్వాల్వ్ కాలేదు. తప్పనిసరి పరిస్థితుల్లోనే ఇక్కడికి రావాల్సొచ్చింది. ఇప్పుడు అంతకుముందులా లేదు, పరిస్థితి చక్కబడింది. ఇక కుమార్ గారు కూడా రెగ్యులర్గా ఆఫీస్కొస్తారు. ఇలాంటి పరిస్థితుల్లో నేనింకా ఇక్కడ కంటిన్యూ అవడం ఎవరికీ మంచిది కాదు. మీరే ఆలోచించండి. బాధ్యతలన్నీ అప్పగించేసి నేను తప్పుకుంటే హుందాగా ఉండదు. మీరే ఆలోచిస్తున్నారో నాకు తెలుసు. నేను తప్పుకోవడమే మర్యాదగా ఉంటుంది, అదే అందరికీ మంచిది కూడా. ఇందులో వేరే ఉద్దేశమేమీ లేదు. మధ్యలో నా అవసరం వచ్చింది, వచ్చాను. ఇప్పుడు అవసరం తీరింది, ఇక నేను రావాల్సిన అవసరం లేదు. ఈ ఆఫీస్కే కాదు, ఆ ఇంట్లో కూడా నేను మధ్యలో వచ్చాను, మధ్యలోనే వెళ్ళిపోతాను. ఐఎమ్ సారీ, పర్సనల్ విషయాలు మాట్లాడుతున్నాను. పర్వాలేదు మేడం. నేను ఆఫీస్కి రావడం మానేశాక మీ అందరికీ దూరం అయిపోతానని మాత్రం మీరు బాధపడనక్కర్లేదు. నేను అప్పుడప్పుడు ఇక్కడికి వస్తూనే ఉంటాను, మిమ్మల్ని కలుస్తూనే ఉంటాను. నాకు తోచింది నేను చెప్తూనే ఉంటాను. అది కాదు మేడం. రాఘవరావు గారు, మీకు ఈ పాటికి అర్థమయ్యే ఉండాలి. నేను నిర్ణయం తీసుకున్నాక ఎవరేం చెప్పినా విననని, ఎవరేమనుకున్నా పర్వాలేదని కుమార్ గారి పెళ్లి జరిపించాను. అలాగే అన్నీ ఆలోచించే ఈ నిర్ణయం కూడా తీసుకున్నాను. ఇక దీని గురించి
నేను మళ్ళీ మళ్ళీ ఆలోచించను. మీరు స్టాఫ్ నా మీద చూపుతో ఉన్న అభిమానాన్ని మాత్రం నేనెప్పటికీ మర్చిపోలేను. ఇక్కడి నుంచి వెళ్లబోయే ముందు అందర్నీ పర్సనల్గా కలుసుకొని థ్యాంక్స్ చెప్పి వెళ్తాను. మమ్మీ, ఇవాళ స్కూల్కి వెళ్ళలేదా? లేదు, ఇవాళ సెలవు కదా. సెలవా? ఎందుకు? ఇవాళ మా స్కూల్ యాన్యువల్ డే మమ్మీ. అందుకే సీనియర్ స్టూడెంట్స్ ని మాత్రమే ఇవాళ స్కూల్ కి రమ్మన్నారు. మేమంతా వెళ్ళనక్కర్లేదు. అలాగా? అవును. అయితే ఇవాళంతా ఇంట్లోనే ఉండి నన్ను విసిగిస్తావన్నమాట. లేదు మమ్మీ, అంకుల్ తో కలిసి నేను ఎగ్జిబిషన్ కి వెళ్తున్నాను. అంకుల్తోనా? అవును మమ్మీ, ప్లీజ్ మమ్మీ, ఈ ఒక్కరోజుకే మమ్మీ. మళ్ళీ మాకు సెలవులు ఇవ్వరు మమ్మీ. నోనో, నేను ఒప్పుకోను. ప్లీజ్ మమ్మీ. నీకెన్నిసార్లు చెప్పాను అంకుల్ దగ్గరికి వెళ్ళొద్దని? ఏం, ఎందుకు వెళ్ళకూడదు? పిచ్చి పిచ్చి ప్రశ్నలన్నీ వేయకు. వెళ్ళకూడదంటున్నాను, అదంతే. ఇవాళ ఒక్కరోజుకే మమ్మీ. ఎగ్జిబిషన్ గురించి వాచ్మెన్ చెప్పాడు. అక్కడ వాటర్ గన్స్ చాలా బాగున్నాయంట. ఈ వాచ్మెన్ ఒకడు పని పట ఏమీ ఉండదు, అన్ని ఇలాంటి వార్తలే మోసుకొస్తాడు. వెళ్ళనా మమ్మీ? అది కాదు, నువ్వు వెళ్ళాలనుకుంటే ఆ వాచ్మెన్నే పంపిస్తాను. తనతో పాటు వెళ్ళి త్వరగా వచ్చేసేయ్. నేను అంకుల్తోనే వెళ్తాను. నువ్వు రాను రాను మరి మొండి వాళ్ళ తయారవుతున్నావు. వద్దన పనినే చేస్తానంటావేంటి? అంకుల్తో ఎందుకు వెళ్ళకూడదు? అబ్బా, నీకన్నీ విడమర్చి చెప్పాలి. అది కాదమ్మా, అంకుల్కి ఆరోగ్యం బాలేదు కదా, ఎక్కువగా బయట తిరగకూడదు. నువ్వు ఏదో పేరుతో అంకుల్ని బయటికి తీసుకెళ్తూ ఉంటే ఆయన హెల్త్ ఇంకా దెబ్బతింటుంది. అందుకనన్నమాట, సరేనా? ఈ ఒక్కరోజుకే మమ్మీ. నువ్వెందుకు వింటావురా నా మాట? నీ సంగతి నాకు బాగా తెలుసు. సర్లే పో, త్వరగా వచ్చేయ్. థ్యాంక్ యూ మమ్మీ, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇదిగో, తిన్నగా ఎగ్జిబిషన్కి వెళ్ళి మళ్ళీ తిన్నగా ఇటే వచ్చేయాలి. మధ్యలో అటు ఇటు వెళ్తానంటే ఒప్పుకోను. ఓకే మమ్మీ. మన కార్లోనే వెళ్ళు. అంకుల్ రమ్మన్నాడంటూ ఏ ఆటోలోనో బస్సులోనో వెళ్తానంటే కుదరదు. మీతో పాటు ఆ డ్రైవర్ని కూడా లోపలికి తీసుకెళ్ళండి. సరే మమ్మీ. ఆ డ్రైవర్ని ఒకసారి రమ్మను, డబ్బులు ఇస్తాను. నీకేమన్నా కావాలంటే అతన్ని అడిగి తీసుకో. అలాగే, ఇప్పుడే పిలుచుకొస్తాను. అంకుల్ అంకుల్, కారాపలి. ఎందుకమ్మా? ప్లీజ్ కారాపండి. డ్రైవర్ బాబు, కథ కారాపు. ఇప్పుడు చెప్పు, దేనికోసం ఆపమన్నావు? ముందు డోర్ తెరిచి కిందకి దిగు. అట్లాగే. అలా కాదు, ఇలా. అదిగో అటు చూడు. నాకు అవి కావాలి అంకుల్. భలే భలే రంగులు డిజైన్లు ఉన్నాయి. అట్లాగే. డ్రైవర్ బాబు, నువ్వు ఏడే ఉండు, మేమిద్దరం ఇప్పుడే వెళ్ళేసి వద్దాం. ఈ డబ్బులు తీసుకో. ఏటి? వేణుబాబు ఏమన్నా కావాలంటే వాడమని అమ్మగారు ఇచ్చారు. అట్లాగా. నేను కారును కొంచెం ముందు అక్కడ పార్క్ చేస్తాను. ఇక్కడ కారును పార్క్ చేయకూడదు. మీరు అవి కొనుక్కున్న తర్వాత అక్కడికి వచ్చేయండి. అట్లాగే. వెళ్దాం పద అంకుల్. ఇదిగో వచ్చేత్తనా. నేను ముందెళ్ళి సెలెక్ట్ చేసుకుంటాను, నువ్వు వెనకే వచ్చేయి. ఆగు ఆగు. అబ్బా!
పెద్ద దెబ్బే తగిలింది. ఏంటి బాబు, చూసుకొని వెళ్ళొద్దు. ఇంతకీ ఆ స్కూటర్ వాడేడి? వెధవా, కొట్టేసి పారిపోయాడు. అమ్మో, ఈ దెబ్బలను చూస్తే అమ్మగారు ఏమంటారో ఏమో. పెద్ద దెబ్బ తగిలింది, ఆసుపత్రికి తీసుకెళ్ళాలి. సాయం పడుతుంది. ఆసుపత్రి అక్కర్లేదు, ఇంటికే తీసుకెళ్తాను. నువ్వు ఈ బాబుని చూస్తే ఇక్కడే ఉండు. మా కారు ఇక్కడికి దగ్గరలోనే ఉంది, నేను వెళ్ళి తీసుకొస్తాను. నువ్వు ఇక్కడే ఉండు. నీకెన్నిసార్లు చెప్పాను ఆ మహానుభావుడితో వెళ్ళొద్దని? నా మాట విన్నావా? చూడు ఎంత పెద్ద దెబ్బ తగిలిందో. ఇందుకే చెప్పేది ఆయన గారితో వెళ్ళొద్దని. ఉండు, క్లీన్ చేసి బ్యాండేజ్ వేస్తాను. నోర్ముయ్, అంకుల్ అంట అంకుల్. చేసింది చాలక మళ్ళీ వెనకేసుకొస్తున్నాడు. ఆయన గారికి ఏం కాదులే, అక్కడే పడుండని. ఈ వేషాలకేమీ తక్కువ లేదు. దెబ్బలు తగిలించుకురావడం మాత్రం బాగా తెలుసు. ఉండు, క్లీన్ చేయని. మళ్ళీ అంకుల్ అంకుల్ అంటూ ఆయన గారి దగ్గరికి వెళ్తానన్నావో చంపేస్తాను, జాగ్రత్త. అసలు నువ్వు ఇంకెక్కడికి బయటికి వెళ్ళడానికి వీల్లేదు. నోరు మూసుకొని నీ గదిలో పడుండు. పదా. లోపలే పడుండు. నేను డాక్టర్ గారికి ఫోన్ చేసి మాట్లాడతాను. ఏమన్నా మెడిసిన్స్ అవసరమైతే ప్రిస్క్రైబ్ చేస్తారు. ఈలోగా నాకు చెప్పకుండా ఈ గదిలోంచి బయటకు వచ్చావో చీరేస్తాను, జాగ్రత్త. అర్థమైందా?
రండి కూర్చోండి. నేను దీని గురించే మాట్లాడదాం అనుకుంటున్నాను మేడం. ఐడియా బాగానే ఉంది. ఐ థింక్ వీ కెన్ గో అహెడ్. కాకపోతే దీనికోసం చాలా పెద్ద స్థలమే కావాలి. సిటీలో దొరకడం కష్టం. అవుట్స్కట్స్లో ఎక్కడన్నా దొరుకుతుందేమో వెతుక్కోవాలి. మేం దాని గురించి ఆల్రెడీ ఆలోచించాం మేడం. ఇక్కడికి దగ్గరలోనే ఒక మంచి స్థలం ఉంది. ఇక్కడికి దగ్గరలోనేనా? అవును మేడం. ఎక్కడా? రామ్నగర్లో మేడం. రామ్నగరా? అక్కడ స్థలాలు చాలా ఖరీదు చేస్తాయే. అవును మేడం, ఎక్స్పెన్సివ్గానే ఉంటాయి. మరి అలాంటప్పుడు అక్కడెందుకు స్థలం తీసుకోవడం? మన పెట్టుబడంతా దానికే సరిపోతుంది. నేను చెప్పినట్లుగా ఎక్కడన్నా అవుట్స్కట్స్ అయితే మనకు బాగుంటుంది. నిజమే మేడం, కానీ ఇలాంటి ప్రాజెక్ట్ సరిగ్గా నడవాలంటే సిటీ మధ్యలోనే ఉండాలి. సిటీకి దూరం అయితే కష్టం. అంత దూరం రావడానికి వర్కర్లు బాగా ఇబ్బంది పడతారు. అవుననుకోండి, కానీ నేనొకటి చెప్తాను, చేయండి. ఏంటి మేడం? నేను చెప్పింది చేస్తే ఇటు సిటీ మధ్యలో స్థలము దొరుకుతుంది, మీకు నయా పైసా ఖర్చు కూడా లేకుండా పోతుంది. అదెలా మేడం? మా నాన్నగారికి సంబంధించిన స్థలం ఒకటి సిటీ సెంటర్లోనే ఉంది. ఎప్పటినుంచో దాన్ని ఏం చేయాలో అర్థం కాక అలాగే వదిలేశాను. ఊళ్ళో ఉన్న మా స్థలాలన్నీ అమ్మినా దీన్ని మాత్రం అలాగే ఉంచాను. అప్పటికి ఇప్పటికీ రేట్లు కూడా బాగా పెరిగాయి. దాన్ని నేను మాత్రం ఏం చేసుకుంటాను? ఈ ప్రాజెక్టుకి అది బాగా ఉపయోగపడుతుంది. అందుకని. అది కాదు మేడం. మీరేం చెప్పబోతున్నారో నాకు తెలుసు. సొంత స్థలాన్ని కంపెనీకి ఎందుకు ఇవ్వడం అంటారు, అంతే కదా? దాన్ని నేనేం చేసుకుంటానండి? అది కాదు మేడం, అమ్మితే. అమ్మితే చాలా డబ్బొస్తుంది, అంతే కదా? ఆ డబ్బుని మాత్రం నేనేం చేసుకోవాలి?